ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. విశాఖపట్నంలోని పెందుర్తిలో జరిగిన 3 చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాల్గొన్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 85 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 14 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించామని పెందుర్తి పోలీసులు తెలిపారు. సిద్ధేశ్వరం వద్ద అలుగు ప్రాజెక్టు నిర్మించాలని రాయలసీమ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్నట్లు వ్యవహరిస్తుందన్నారు. రాయలసీమకు ముఖ్యమైన అలుగు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 50 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలుగు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖలో ఎండల తీవ్రత నుండి ఉపశమనం కోసం పోర్టు అథారిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వాటర్ ఫాగింగ్, మిస్టీ కెడెన్స్ తో విశాఖ పోర్టు రద్దీ కూడలలో వేడిని తగ్గించేందుకు వాటర్ ఫాగింగ్ చేస్తున్నారు. ఆర్కే బీచ్ నుండి అపుగర్ వరకు ఈ వాటర్ ఫాగింగ్ చేయడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 68వ వార్డు సభ్యులు గాజువాక జేవీఎంసీ ఆఫీస్ ముందు సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. 3 నెలలుగా మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎంతమంది నాయకులను, అధికారులను కలిసినా ఏ ఒక్కరూ తమ గోడును పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు పోకముందే నీళ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని తారక రామసాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. వాకింగ్ ట్రాక్ పై మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో విద్యుత్ వైర్లు తగలబడ్డాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించగా ఫైర్ సిబ్బంది అందుబాటులో లేరు. ట్రాక్ చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్నాయి. కడప జిల్లా మడితాడులో శ్రీ మడితాటమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో భాగంగా అమ్మవారికి నాయనివారి పల్లికి చెందిన ప్రజలు నగరి బోనం సమర్పించారు. మడితాడుకు చెందిన ప్రజలు డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుల మధ్య భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని మేడిపి టోల్ గేట్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షం, ఈదురుగాలులతో టోల్ గేట్ పై ఏర్పాటు చేసిన పైకప్పు కింద పడింది. టోల్ ప్లాజా వద్ద కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా సమయంలో అక్కడ ఉన్న వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.